డిసెంబర్ 4 ఎస్ మీరు మరొక చెప్తున్నా డిసెంబర్ 4 రాత్రి 9:45 నుంచి 50 నిమిషాల వరకు ఈ మధ్యలోనే అక్కడున్నటువంటి రేవతి శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. బయటకు తీసుకొచ్చినట్టుగా పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం రాత్రి 9:16 రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన. యాక్చువల్గా పోలీసులు చెప్పింది 9:45 నుంచి 9:50 మధ్యలో అక్కడ వారిద్దరు కూడా అపస్మార స్థితిలోకి వెళ్ళారు. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో 9:16 రికార్డ్ అయింది. అయితే ఈ విషయం పైన అల్లు అర్జున్ రాత్రి 9:30 థియేటర్లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్లో తొక్కిసలాట జరిగిందన్నట్టుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పోలీసులు చెప్పిన దాంట్లో 9:45 నుంచి 9:50 అపస్మారక స్థితిలోకి రేవతి శ్రీతేజ్ వెళ్లారు. 9:40 అల్లు అర్జున్ లోపలికి వచ్చాడు. ఈ 10 నిమిషాల్లోనే తొక్కిసలాట జరిగింది, అక్కడ మరణించారు అని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ సీసీటీవీ దృశ్యాల్లో మాత్రం అక్కడ 9:16 అని చెప్పి చూపిస్తోంది. సేమ్ డేట్ యాసిస్ చూపించినా కూడా టైం డిఫరెన్స్ అయితే ఉంది. ఈ విషయం పైన అరగంట ఆలస్యం ఉందంటూ పోలీసులు చెప్పారు. అయితే సీసీటీవీ ఫుటేజే అరగంట ఆలస్యంగా ఉంది, అక్కడ రికార్డ్ అయినటువంటి టైం కరెక్ట్ కాదది, అది తప్పుడు సమయం అంటూ కూడా పోలీసులు తేల్చారు. అక్కడ విజువల్స్ కరెక్టే కానీ టైం రాంగ్ అంటూ పోలీసులు తేల్చారు. సరే మొత్తం మీద మరి టైం రాంగ్ ఏంటి అనేది కొంత అనుమానం ఉండొచ్చు. ఎస్ నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. కానీ టైం మార్చొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్ మార్చొచ్చు అనే ఒక విషయం అయితే పోలీసులు చెప్తున్నారు. మీరు చూడొచ్చు కార్ నుండి బయటికి రావడం సుమారుగా 9:40 అల్లు అర్జున్ కార్ దిగి లోపలికి వెళ్ళడం, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీ వైపుగా ఆయన వెళ్ళేటువంటి లైన్ క్లియర్ చేయడం, తర్వాత థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇదంతా 9:40 ఆ 5 మినిట్స్లో జరిగింది. రైట్, ఇది పోలీసులు రిలీజ్ చేసింది. 9:35 నుంచి 40 మధ్యలో లోయర్ బాల్కనీ దారితీసే గ్రిల్ గేట్ మార్గం పైన జన ప్రవాహం పెరగడంతో గ్రిల్ గేట్ విరిగిపోయింది. అంటే కేవలం ఒక 5 నిమిషాల సమయమే, 40 నుంచి 50 నిమిషాల్లో ఈ ఘటన జరిగింది. శ్రీతేజ్ రేవతి అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. 9:40 అల్లు అర్జున్ కార్ దిగి పైకి వెళ్ళడం, ఇదంతా కూడా ఒకే దాదాపుగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నిమిషాల్లోనే ఇదంతా జరిగింది.